మరో సెషన్కి రావటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. నిజంగా చాలా ధన్యత. కొన్నిసార్లు చూసినట్లయితే ఇలాంటి అవకాశం చాలామందికి లేదు. నిజంగా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని నామానికి నిజంగా మీ అందరు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు చిత్తంలో ఉన్నవారు మాత్రమే వచ్చారు. దానికి స్తోత్రం. మీ చేత దేవుడు ఏదో కార్యం చెయ్యాలనుకుంటున్నాడు, జరిగించాలనుకుంటున్నాడు, ఒక మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాడు. అందుకు మనం మార్పు తీసుకొచ్చాం. వీఆర్ ద చేంజర్స్. మనం మార్పును తీసుకొచ్చేవారు. అదే దృష్టితో కూర్చోండి, అదే దృష్టితో ఆలోచించండి, అదే దృష్టితో ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. నేను వెళ్ళిన తర్వాత తప్పకుండా ఏదో మార్పు రాబోతుంది, ఏదో మార్పును చెయ్యబోతున్నామన్న ఆలోచన. ఎస్, మనం చిన్నవారమే కానీ మనలో ఉన్నవాడు చిన్నవాడు కాదు. మనలో ఉన్నవాడు చిన్నవాడు కాదు. ఆయన అద్భుతాలు చేసేవాడు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఎవరు గొప్పవాడు? శక్తిమంతుడు. ఎవరు గొప్పవాడు? శక్తిమంతుడు. అయితే నిన్నటి 2 దినాలు కూడా మనము వాక్యం యొక్క ప్రాముఖ్యతను, వాక్యం యొక్క శక్తిని, వాక్యం మనల్ని ఏం చేస్తుంది, వాక్యము మనం ఉపయోగిస్తే ఏం జరుగుతుంది, ఆ వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని అనుభవించాలి, వాక్యాన్ని మనము చూపించాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకా కీర్తనలు 119వ కీర్తనల్లో చాలా ఉన్నాయి. మనం మ్యాక్సిమం 37 వచనాలేమో మనం ధ్యానించుకున్నాము. ఎన్ని వచనాలు ధ్యానించుకున్నాం మనం? 37 వచనాలు ధ్యానించుకున్నాం. అయితే దీంట్లో ఇంచుమించు 176 వచనాలు ఉంటాయి. ఈ 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాక్యం మనం చదివితే, ధ్యానిస్తే మన జీవితంలో మన ద్వారా జరిగే కార్యాల గురించి సూచిస్తున్నాయి. అయితే 2 రోజులు నేను వివరించాను కాబట్టి మిగతాది మీకు హోంవర్క్. మిగతాది ఈ 10 డేస్లో ఈ 176 వచనాలు మీరు కంప్లీట్ చేసేయాలి. ఏ రోజుకి ఆ రోజు మీరు ఒక 20, 30, 40 వచనాలు మీరు చేసుకున్నారంటే మిగతా మనం ఫినిష్ చేసుకునే 15th డేకి 15వ తారీఖుకి కంప్లీట్ అయిపోతాయి. అయితే మీకు ఈ సెక్షన్ అయిపోగానే పేపర్స్ ఇవ్వబడతాయి. అయితే మీరు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు సబ్మిట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము కరెక్షన్ చేయడానికి కూడా బాగుంటుంది. అందుకని 38వ వచనం నుంచి మీరు ఇట్లా రాయాలి. ఏమని? నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. అంటే ఏంటి? వాక్యం ఇప్పుడు ఏమొస్తుంది మనకి? భయాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సేవకునికి ఏమిస్తుంది? స్థిరత్వాన్ని ఇస్తుంది. అట్లాగా ఇప్పుడు మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకొని రావాలి. పెద్ద ప్రసంగాలు వద్దు. 1 లైన్, ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క లైన్ ఆన్సర్ మీరు రాసుకొని రండి. మీ బుక్లో రాసుకుంటే ఇంకా బాగుంటుంది, మీకు గుర్తుంటుంది. రెండోది మాకు సబ్మిట్ చేయడానికి ఈ పేపర్స్లో కూడా రాయండి. 1 గంట 2 గంటలు కూర్చుంటే ఏం పర్వాలేదు. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని పడుకునే ముందు కూర్చొని ప్రశాంతంగా ఈ వర్క్ని రాసుకోండి. వయసు పెరిగిపోయినా కూర్చోలేం, ఏం పర్వాలేదు, తప్పేమీ లేదు. రేపు అన్నీ కాదు, ఈ ఎంతవరకు చేయగలుగుతారో. ఇప్పుడు నువ్వు 30 చేస్తే అమ్మ 40 చేయొచ్చు, 40 వచనాలు చేయొచ్చు, అమ్మ 20 వచనాలు చేయొచ్చు. ఏమైనా పర్వాలేదు. కాకపోతే హోంవర్క్ మాత్రం రేపొద్దుట ఎన్నో కొన్ని నాకు సబ్మిట్ చేయాలి. అది ఈ 119వ కీర్తన మనకి ఇవ్వబడుతున్న హోంవర్క్. అయితే ఈరోజు సెషన్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఈరోజు సెషన్లో ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, అక్క చెప్పారు పరిశుద్ధాత్మ స్వరము మనకి చాలా అవసరము. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేము. పరిశుద్ధాత్మ అన్నిటికీ వీఆర్ స్పిరిట్ బీయింగ్స్. మనం ఏంటి? ఆత్మస్వరూలు. మన దేవుడు ఆత్మస్వరూపి, మనము ఆత్మస్వరూపులుగా ఆయన ఆలోచనలో పుట్టాము. ఇప్పుడు ఈ లోకానికి శరీరాన్ని దాల్చి వచ్చాము. మనకు పరిచర్య చేయటానికి సృష్టింపబడిన దేవదూతలు కూడా ఆత్మస్వరూపులే. మనకు పరిచర్య చేయటానికి సృష్టింపబడిన దేవదూతలు కూడా ఏంటి? ఆత్మలే. అయితే నిజంగా చెప్తున్నాను, వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ లేకుండా ప్రార్థన చేయలేము.
దేవుని ఆత్మ లేకుండా దేవుణ్ణి ఒప్పుకోలేము. అసలు యేసు క్రీస్తు ప్రభు, ఆయనే ప్రభువు రక్షకుడని ఆత్మ వలన మాత్రమే ఒప్పుకోగలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్లియర్గా రాయమంటుంది, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎవరునూ ఆత్మ లేకుండా ఆయన ప్రభువనియు దేవుడనియు ఒప్పుకోలేడు. అందుకు పరిశుద్ధ పరిచర్యకు మాత్రమే కాదు, అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు, నువ్వు నేను సమాధానంగా ఉండటానికి కూడా పరిశుద్ధాత్మ కావాలా. నా ప్రశ్నలకు జవాబు రావటానికి కూడా పరిశుద్ధాత్మ అవసరం. దేవుణ్ణి మనం చూడటానికి పరిశుద్ధాత్మ అవసరం. ఆఖరికి వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం మాట్లాడుకున్నాం కదా, ఈ వాక్యం మనకి అర్థం అవ్వాలన్నా కూడా మనకేం కావాలా? పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మ అంటే నథింగ్ బట్ దేవుడు, దేవుని ఆత్మ. అంటే ఆయన ఏంటి అంటే మనల్ని అనాథలుగా ఒంటరి వారిగా విడిచిపెట్టడం ఇష్టం లేదు గనక ఆయన ఆత్మను మన ఆత్మతో కలిపి జీవించమనేసి పంపించడం జరిగింది. నిజంగా నేను అనుకుంటాను చాలా సంతోషం. ఒక్కవేళ అబ్రహాం టైంలో కానీ, యాకోబు టైంలో కానీ, ఇర్మియా టైంలో కానీ, హోషియా టైంలో కానీ పుట్టుంటే అసలు ఇంత గొప్ప అదృష్టాన్ని భాగ్యాన్ని కోల్పోదునేమో. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన ఆత్మను పంపించిన తర్వాత పుట్టాం. దేవుడికి స్తోత్రం. పరిచర్య ఈజీగా జరగబడాలి, పరిచర్య సంపూర్ణం మన జీవితానికి కూడా సంపూర్ణత కావాలి అంటే పరిశుద్ధాత్మ. అందుకని మనం పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్న, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఏం చెయ్యగలడు, ఆయన చేస్తే ఎలా ఉంటుంది, ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు, ఇతరుల జీవితాల్లో ఏం చేస్తాడు అని బైబిల్లో కొన్ని లేఖనాలు చూసుకుంటూ మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లెగిచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో తిరిగి వచ్చిందేమో, అప్పుడు వచ్చిందేమో అనుకుంటారు. లేదు, అందరి మీదకి రావటం అక్కడ వచ్చింది. కానీ స్టార్టింగ్ భూమికి పునాదులు వేయబడక ముందు నుంచే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది మనకు తెలియాల. భూమికి పునాదులు వేయబడక ముందే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో, అసలు ఎప్పటి నుంచి ఉన్నాడంటే అసలు దానికి ఆ ప్రశ్నే మరి ఇంకా చెప్పడానికి లేదు. ఆయన ఉన్నాడు అంతే. ఎప్పుడు ఉన్నాడు. యేసుక్రీస్తు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని అనుకుంటారు. చాలామంది అంటారు క్రైస్తవత్వం 2000 సంవత్సరాలదే. ఎవరు చెప్పారు? క్రైస్తవత్వం భూమి పుట్టక ముందు, సృష్టి ఆరంభముకు ముందే ఉంది. క్రీస్తు అప్పుడే ఉన్నాడు. కాకపోతే మనకి కనిపించలే. అంటే ఇప్పుడు నాకు కనిపించట్లేదు అనేసి లేదు అని చెప్పటం కరెక్ట్ కాదు. చాలామంది అలాగే అంటున్నారు. అందుకు ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నీకు తెలియాలా, సువార్త ప్రకటిస్తున్న నీకు నాకు తెలియాలా. క్రీస్తు ముందు నుంచే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ముందు నుంచే ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న నీకు నాకు తెలియాలా, యేసుక్రీస్తు ముందు నుంచే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ముందు నుంచే ఉన్నాడు. అదేంటి, ఈ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం కాన్ఫిడెంట్గా ప్రకటించగలం. ఎందుకు ఈ వాక్యం చెప్తుందంటే కాన్ఫిడెన్స్ కోసం. ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లేదనేసి దేవుడు అబద్ధాన్ని కాదు, మనం చూడలేకపోతున్నాం, చూచే కన్నులు లేవు, అంతేకాని దేవుడు ఉన్నాడు. అందుకు ఈరోజు నువ్వు నేను స్థిరపడాలి ఆలోచనలు. ఏంటి? పరిశుద్ధాత్ముడు ముందు నుంచే ఉన్నాడు. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 స్టార్టింగ్ నుంచే ఉన్నారు.
స్టార్టింగ్ నుంచే ఉన్నారు. అయితే ఈ కింద వచనాలు మనం చూస్తే సృష్టి ఎలా తయారు చేయబడింది, ఎలా రూపింపబడింది, ఏ విధంగా నిర్మించబడింది అన్నది మనం చూస్తాం. 1-2-3 వచనాలు నేను చదువుతున్నాను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమున ఉదయమున కలుగగా ఒక దినమాయను. ఇక్కడి నుంచి చూస్తే సృష్టి ఎట్లాగా తయారు చేయబడింది అన్న విషయాలు మనం చూడగలుగుతాం. అయితే ఈ సృష్టి తయారు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అక్క చెప్పారు ఏంటి అనేసి అంటే స్టార్టింగ్ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు సభలో నిలబడినప్పుడు ఆ శాసన సభలో ఉన్న పెద్దవాళ్ళకి వీళ్ళ ఆలోచన వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు అగ్రీ అయ్యి ప్రభువా నువ్వు చెప్పింది గొప్పది అనేసి వాళ్ళ యొక్క కిరీటాలు ఆ సింహాసనం ముందు పెట్టి వాళ్ళు దేవుడికి స్తుతులు తెలియచేస్తారు. అట్లాగే ఈ సృష్టి ప్రారంభించడానికి ఈ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ముగ్గురు తమలో తాము ఆలోచన నిర్ణయాన్ని చేసుకున్నారు. దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆలోచన భూమిని సృష్టించాలి, దాని మీద చెట్టు చేమలు, పక్షులు, సముద్రాలు, నీళ్లు అవన్నీ ఉండాలి అన్నది తండ్రి అయిన దేవుడి ఆలోచన. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి కలుగునుగాక అని పలికాడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళి భూమిని తయారు చేసి పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. సృష్టిని చేయడానికి వచ్చారు. ఒక ప్లేస్కి నిరాకారముగాను శూన్యముగా ఉన్న ప్లేస్కి వచ్చారు. అయితే తండ్రి అయిన దేవుడు ఆలోచనలో ఇప్పుడు భూమిని సృష్టించాలి, తయారు చేయాలి అని ఆయన ఆలోచన వచ్చింది. ఆ మాట క్రీస్తులోంచి పలకబడింది. అది తయారు చేసింది పరిశుద్ధాత్ముడు. అంటే ముగ్గురు ఉన్నారు. ప్రతి పనిలో ముగ్గురు ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మాటల్లో, ఈ ఆలోచనలో, ఈ ఉద్దేశాల్లో ఇప్పుడు నాలోంచి మాట్లాడడానికి, అది మీలోకి వెళ్ళటానికి, ఈ పరిస్థితులన్నింటినీ కూడా సరిచేయటానికి ఈ ముగ్గురు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే ఆ పరిశుద్ధాత్ముడు వెళ్ళి భూమిని ఆయన శక్తి అంతటితోటి ఆ ఆకారంలోనికి తీసుకొచ్చాడు. నిరాకారముగా ఉన్న దానిలోకి ఆకారాన్ని తీసుకొచ్చాడు. శూన్యముగా ఉన్నదానికి ఒక స్థితిలోకి తీసుకొచ్చాడు, ఒక ప్లేస్లోకి తీసుకొచ్చాడు. చీకటిగా ఉన్నదానికి వెలుగుని తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ వెలుగుని, చీకటిని వేరుపరిచారు. దాన్ని ఒక దినముగా చేశారు. అలాగే తండ్రి అయిన దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చేత అవి మనకి బోధించారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తామో మనలో సృష్టిస్తాడు. వాక్యం చదివిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్ముడు అది నీలో జరుగునట్లు కార్యం చేస్తాడు. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నీకు తోడయ్యున్నాను అన్న రేమా వర్డ్ లోగోస్ వర్డ్ ప్రతిరోజు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అది అంగీకరిస్తామో, నమ్ముతామో, వెంటనే పరిశుద్ధాత్మ నీలో ధైర్యాన్ని ఇచ్చేస్తాడు. మనం చూస్తాం అది అంటే కళ్ళతో, కానీ లోపల సంథింగ్ ఏదో నిన్నటి వరకు ఆ విషయాన్ని గురించి భయపడ్డానే, ఆ వ్యక్తిని గురించి భయపడ్డానే, ఆ అప్పుల గురించి భయపడ్డానే, ఆ సేవ గురించి భయపడ్డానే, లేదంటే ఆ పరిస్థితిని గురించి భయపడ్డానే, కానీ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత నుంచి భయం లేదు. ఏమైంది? మనం ఒప్పుకున్నాం కదా, మనం ఆహ్వానించాం కదా, ఆ లోగోస్ని రేమా కింద మనం మార్చుకున్నాం కదా, అంటే మనం తీసుకున్నాం, పొందుకోగానే వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, దాంట్లో భయాన్ని తీసేసి ఆయన వచ్చేసి మన ధైర్యంగా మార్చబడ్డాడు.
మార్చబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ తండ్రి సృష్టించగలడు, పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఆకారాన్ని ఇవ్వగలడు, పరిశుద్ధాత్మ తండ్రి మనకి శూన్యంగా ఉన్న మన జీవితాల్ని ఒక ప్లేస్లో పెట్టి స్టెబిలిటీని ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మన జీవితంలో ఏది అనవసరమో దాన్ని తీసేయగలడు, ఏది అవసరమో దాన్ని పెట్టగలడు. ఈ సృష్టి ఒక్కొక్క వచనంలో అదేంటి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, లేదంటే నక్షత్రాలు అని ఈయన పలుకుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు వాటిని చేసేసాడు, పరిశుద్ధాత్ముడు వాటిని చేసేసాడు. అట్లాగే మన జీవితంలో కూడా మనం వాక్యాన్ని పలుకుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో అనవసరమైన చేదుని తీసేస్తూ ఉంటాడు, మన జీవితంలో అనవసరమైన గుణాన్ని తీసేస్తూ ఉంటాడు, మన జీవితంలో అనవసరమైన పరిస్థితుల్ని తీసేస్తూ ఉంటాడు. మన కొన్నిసార్లు మీకు తెలుసలేదు, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకి వాక్యానికి అప్పచెప్తామో కొన్ని సంవత్సరాలు గుర్తున్నాయి, ఇప్పుడు గుర్తుండవు. అంటే మెమరీ స్టోరేజ్ నుంచి ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? డెలీట్ చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? మనం ఒప్పుకోవాలా? పరిశుద్ధాత్ముడు స్పెషాలిటీస్ట్. ఆయన చెయ్యలేనిదంటూ ఏమీ లేదు, మార్చలేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయనే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటి. వాళ్ళ ముగ్గురికి ఒకటే ఆలోచన ఉంది, వాళ్ళ ముగ్గురికి ఒకటే పని ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటే పని చేస్తారు. అది పాయింట్. ముగ్గురు కలిసి ఒకటే పని చేస్తారు, ముగ్గురు కలిసి ఒకటే పని చేస్తారు. అక్కడ ఏముంది? ఐక్యత. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అందులో ఏముంది? ఐక్యత. అంతే కదా. నా శరీరమేమో మంచం మీద ఉండి, అదేంటి నా ఆత్మేమో సింగపూర్ వెళ్ళి, నా ప్రాణమేమో వైజాగ్లో ఉంటే నేను ఉన్నట్ట పోయినట్ట? పోయినట్టే. వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారు. అలాగే ప్రార్థన మన శరీరము, ఆత్మ, మనసు మూడు కలిసి చెయ్యాలి. పరిచర్య శరీరము, ప్రాణము, ఆత్మ మూడు కలిసి పరిచర్య చెయ్యాలా. మనం కూర్చున్నా విన్నా ఏదైనా కానీ మూడు కలిసి చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? శరీరం ఏడే ఉంటుంది, మనసు ఏడుకో వెళ్ళిపోద్ది. ఆత్మ నువ్వు పడుకోసేపు, నువ్వు మాట్లాడకలే. కొన్నిసార్లు ఆత్మ మాట్లాడుతుంది లోపల నుంచి, నువ్వు మాట్లాడద్దు, నాకే తెలుసు, నువ్వు వచ్చావో ముందు నేను వచ్చానా. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుందంట. ఆత్మ ఎప్పుడు శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా నిజమైనది, సత్యమైనది, నీతి అయినది, పరిశుద్ధమైనది ఎంచుకోదు గనక ఎప్పుడు కూడా లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? శరీరానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. మనం దాన్ని ఒప్పుకోవాలా, బద్దలు కొట్టాలా? మనం ఒప్పుకోము. నువ్వు నోరు మూసేయి. నువ్వు పరిశుద్ధాత్మ నోరు మూపినంత కాలము కూడా పరిపూర్ణతలోనికి రాలేము. ఇక్కడ పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చారు కాబట్టి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు కనుక, తండ్రి అయిన దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఈ మొదటి అధ్యాయంలో మనం మంచి సృష్టిని చూడగలుగుతున్నాం. మంచిని సృష్టిని చూడు. మీకు తెలుసలేదు, నాకు గార్డెన్స్ అంటే చాలా ఇష్టం. మనం కొన్ని గార్డెన్స్కి వెళ్తూ ఉంటాం, ఎంత బాగుంటుంది. పచ్చగా డిఫరెంట్ చెట్లు, పళ్ళు, చిలకలు, పెట్టలు, అవి ఇవి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదాలు కూడా మనం చూసాం. ఎంత చక్కగా ఉందో సృష్టి. వారి ముగ్గురు కలిస్తే చక్కగా అందంగా, మనం చదువుకున్న వాక్యంలో మంచిదిగా ఉండెను. ఏముంది? మంచిదిగా ఉంది. ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇంకా దానికి బెస్ట్, గుడ్ అంటే ఇంకా దానికి మచ్చలేదు. మార్కు అంటే ఇట్లా ఉంటే బాగుండేమో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అసలు మచ్చే పెట్టని అవసరం లేకుండా తయారు చేయబడింది. నిజంగా పరిశుద్ధాత్మకు మన జీవితాన్ని అప్పచెప్తే ఎవ్వరూ మచ్చబెట్టలేరు, ఎవ్వరూ వేలు పెట్టి చూపించలేరు, ఎవ్వరూ ప్రశ్నించలేరు. చాలాసార్లు మన సేవలో ఉన్నాం కాబట్టి, సేవ చేయబోతున్నాం కాబట్టి వాక్యం చెప్పడానికి భయం. ఎందుకు? మనం ఏమైనా తప్పులు చెప్పేస్తామేమో, పొరపాట్లు చెప్పేస్తామేమో అని ఒకటి. రెండోది, ఎవరన్నా నన్ను వ్యతిరేకిస్తారేమో, ప్రశ్నిస్తారేమో, వాదిస్తారేమో. లేదంటే ఇంతే తెలుసు
తెలుసా అని తగ్గిస్తారో లేదో, లేదా నాకంటే ఎక్కువ తెలుసా అని ప్రశ్నిస్తారేమో అని ఆ 100 సందేహాలు, భయం. నేను అంటున్నాను, నువ్వు యేసయ్య, వాక్యము, పరిశుద్ధాత్ముడు కలిసి 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 కూర్చొని 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 వాక్య ధ్యానం చేయండి. అప్పుడు దాంట్లోంచి వచ్చిన ప్రత్యక్షతను రాసుకుంటావో గుర్తుపెట్టుకుంటావో వచ్చి మాట్లాడు. ఎవ్వరు వేలి పెట్టి చూపించలేరు, ఎవ్వరు ప్రశ్నించలేరు, ఎవ్వరు తక్కువ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ వచ్చింది మన మైండ్లోంచి కాదు. కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు వాక్యం, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి, నువ్వు కలిసి నలుగురు చర్చించుకొని, ప్రార్థించుకొని, మాట్లాడుకొని, ముచ్చటించుకొని, ఇంకో విషయం చెప్పిన ప్రేమించుకొని, ఏంటి ప్రేమించుకొని, అంతే కదా. భార్య భర్త లేదంటే తల్లి బిడ్డలు ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు? మన వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మని పట్టుకుని టపా 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 ముద్దులు పెట్టేస్తూనే ఉంది. ఎవరు? జూనియర్ పాప. అలాగా మనము వాక్యం ముందు దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ మనం కలిసినప్పుడు, మనం ప్రేమతో కలయిక జరిగినప్పుడు వాక్యం వస్తుంది. దానికి ఎవరు మచ్చలు పెట్టలేరు, ఎవరూ మచ్చలు పెట్టలేరు, ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన సత్యం. రెండోది, అది నెరవేర్చబడుతుంది, స్థిరపరచబడుతుంది. నవ్వేడేస్ చాలా ప్రసంగాలు చూస్తున్నాం, కానీ ఆ ప్రసంగం నెరవేర్పు కనబడట్లేదు. ఆ ప్రసంగం ప్రత్యక్షతగా ఎదుటివారి జీవితంలో మార్చబడట్లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండురా 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 అని చెప్తున్నాం, కానీ అవతలోడికి పరిశుద్ధంగా ఉండాలి అన్న కోరిక పుట్టట్లేదు. ఒకటి, ఆ పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం రావట్లేదు. రెండోది, పరిశుద్ధంగా ఉండటానికి నేను పరిశుద్ధాత్మను ఆశ్రయించాలని తెలియట్లేదు. పరిశుద్ధాత్మను ఆశ్రయించాలని తెలియట్లేదు. జస్ట్ ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ వింటుంది, తర్వాత ఇక్కడి నుంచి వదిలేస్తున్నారు, అంతే. కానీ ఎప్పుడైతే మనము దేవుడు వాక్యము పరిశుద్ధాత్మ కలయిక జరిగి కలిసి కూర్చొని మాట్లాడుకొని ముచ్చటించుకొని ప్రేమించుకొని వాక్యం బయటకు వస్తుందో, ఆ వాక్యం ఎదుటోడి జీవితాన్ని బాగు చేస్తుంది, తీసేయవలసిన వాటిని నరికేస్తుంది, ఏదైతే కావాలో వాటిని సృష్టిస్తుంది, ఎదుటి వారి జీవితాల్లో మార్పు తప్పకుండా తీసుకొస్తుంది. అది పరిచర్య. పరిచర్య అంటే మనం ఒక్కళ్ళని చేసేది కాదు. మనం ఒక్కళ్ళు చేస్తే జస్ట్ ఈ సౌండ్ మాత్రమే, అంతకన్నా ఏమీ లేదు. ప్రసంగం అయిపోయినంత ఏంటంటే బాగుంది అని చెప్తారు తప్ప ఏం చెప్పారో కూడా గుర్తుండదు. అదే మనము దేవుడు పరిశుద్ధాత్మ వాక్యము కలిసి ముచ్చటించుకొని వాక్యం ప్రసంగం బయటకు వస్తే ఎదుటివారి జీవితాల్లో మార్పు 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 మార్పు. ఇలాంటి పరిచర్య కావాలనుకుంటున్నాడు దేవుడు. మనం అదేంటి అపోస్తుల కార్యాల్లో అపోస్తులు చేసిన పరిచర్య చూస్తాం. ఇదే పరిచర్య. అయ్యా పేతురు ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా ప్రసంగం? యేసయ్య చెప్పింది ఏమన్నా రాసుకున్నావా అంటే, లేదు లేదు, రాత్రి నేను యేసయ్య పరిశుద్ధాత్ముడు కూర్చొని మాట్లాడుకొని ఉన్నాము. తర్వాత ఎప్పుడో పడుకున్నాను, లేచి డైరెక్ట్గా ఇప్పుడు చర్చిలోకి వచ్చేసాను. నాలోంచి ఉబుకుతున్నాడు పరిశుద్ధాత్మ, నాలోంచి ఊటలు జీవ జలాలు పారిపోతున్నాయి. ఆ వాటిలో వీళ్ళు కొట్టుపోయి అద్భుతం జరిగిపోయింది. మనదేం లేదు, మనకేం తెలుసు? నాకు ఒకటే తెలుసు, వలలు ఎలా కడుక్కోవడమో తెలుసు, ఎక్కడ చేపలు వేయాలో తెలుసు, అది కూడా తెలియదు. మళ్ళీ యేసయ్య చెప్పాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చేపలు పట్టడం నేను ఎక్స్పీరియన్స్, నాకు అంత గొప్పోడు మనోగోడు లేడు అని అనుకున్నాను, కానీ దాంట్లో కూడా నేను ఫెయిల్ అయిపోయాను. యేసయ్య వచ్చి చెప్పాడు, ఇక్కడ కాదు కొంచెం ముందు జరిపి ఆ పక్కన వెయ్యి అని చెప్పాడు. నీకు తెలుసా నాకు తెలుసా అంటే, ముందు నా మాట వినయ్యా అంటే అప్పుడు పట్టింది వల పిగిలిపోయే అన్ని చేపలు. అప్పుడు తెలుసు నాకు ఇది కూడా సాత కదని, అది కూడా చాతగా. ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గాడ్, మై మాస్టర్, మై గాడ్, మై ఫ్రెండ్. నా స్నేహితుడు, నా యజమానుడు, నా బోధకుడు, నా దేవుడు, నా రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర నేను నేర్చుకున్నాను. ఈరోజు దేవుడు పాదాల దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర కూర్చొని కలయికలోంచి వస్తే అదేం చేయబడుతుంది? ఫినిష్ అవుతుంది. ఫినిష్
ఆథర్ అండ్ ద ఫినిషర్, ప్రారంభికుడును ఆయనే ముగించేవాడునై ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడిని మనం అలాగా చూడగలగాలి. అయితే ఇంకొన్ని వచనాలు చూద్దాం మనం. అయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసయ్య చేసిన పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారానే చేస్తాడు. చాలామంది అంటారు అదేంటి, ఎందుకు యేసయ్య జీవితం 30 సంవత్సరాలకు ముందు ఎందుకు రాయబడలేదు, ఎందుకు లేదు అనేసి చాలామంది ప్రశ్నిస్తారు. కొంతమంది ఎన్నెన్నో మాటలు. నేను అంటున్నాను, అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఆయన పరిశుద్ధాత్మ పుత్రుడు, అంటే హీ ఫార్మ్డ్ విత్ ద పరిశుద్ధాత్మ చేతనే ఆయన ధరించబడ్డాడు. కానీ మళ్ళీ ఇంకా సంపూర్ణత పొందుకోవటానికి, పరిచర్య చేయటానికి ఏం పొందుకున్నాడు? బాప్తిజం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మనైనా పొందుకున్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఈయన కలయిక ఇంకా జరిగి పరిచర్య బయటకు వచ్చేంత వరకు ఇది అన్నెసరీ అనుకున్నాడు దేవుడు. అందుకే ఇన్ని సంవత్సరాల మాటలు కానీ జీవితాలు కానీ ఏది కూడా రాయబడలేదు. ఒకవేళ రాయబడి నేను అంటాను బైబిల్ ఇంకేంతలా ఉండేదేమో. అంటే నేను అంటున్నాను, మన జీవితం పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నప్పటి నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు వరకు కూడా వేస్ట్ అనుకుంటాను నేను లిటరల్గా నేను చెప్తున్నాను. అంతకుముందు వరకు ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏంటి, వాట్ ఈజ్ నా లైఫ్, రక్షణ పొందకముందు ఏముంది నా జీవితం అంటే, నేను రక్షణ పొందకముందు జీవితం అసలు అది నాకు గుర్తు లేదు, అంత క్యాలిక్యులేషన్ లేదు, అంతకన్నా ఏమీ లేదు, జస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. కానీ రక్షణ పొందిన దినాన్ని నుంచి, పరిశుద్ధాత్మను పొందుకున్న దినాన్ని నుంచి ప్రతిరోజు కూడా మిరాకిల్ డే, ప్రతిరోజు కూడా అద్భుతమైన రోజే, ప్రతిరోజు కూడా గొప్ప దినమే. ఎందుకంటే నాలో నివసించడానికి ఎవరు వచ్చారు? నా యేసయ్య వచ్చాడు. ఎవరు వచ్చారు? మన రక్షకుడు వచ్చాడు. అప్పటి నుంచి నా జీవితం కౌంట్ అయ్యి, అందుకే నేను ఎప్పుడు చెప్పినా కానీ 12 సంవత్సరాల జీవితం గురించే మాట్లాడు. ఎందుకంటే అక్కడి నుంచే నాకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే నేను పుట్టాను, నా జీవితం ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడి నుంచే మార్పు మొదలైంది. అందుకని ఈ 4 సువార్తల్లో ఎక్కడైతే పరిశుద్ధాత్మ ద్వారా నేను వింటున్నాను, చేస్తున్నాను, చెప్తున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్న ఈ 4 సువార్తలు కూడా రాయబడింది, లేకపోతే కార్యాలు చేయబడింది పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మాట్లాడుతూ పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పరిశుద్ధాత్మ అసలు ఇంకేం చేస్తాడు, ఇంకేం చేయగలడు, ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి? నిజంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి మన జీవితంలో ఉన్న రోజులన్నీ ఓన్లీ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినా కానీ సరిపోదు, అంత చేయగలడు. మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ఈరోజు మొదలుకొని నేను ఇంక ఈరోజు నుంచి పరిశుద్ధాత్మ గురించే చెప్తాను అనే నిర్ణయం తీసుకొని నేను చచ్చిపోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ గురించే బోధించిన ఇంకా చెప్పడానికి ఉంటుంది. అంటే ఆయన అన్ని గొప్ప కార్యాలు చేయగలడు, అంత పవర్ ఉంది. అందుకని పరిశుద్ధాత్మని నేను చెప్పేది సముద్రంలో ఒక చుక్కలో, ఆ చుక్క సగంలో సగం నాకు తెలిసిందంటే నేను అదే చెప్తున్నాను. అక్క ఇంకా చెప్పొచ్చు తన కోణం, మౌనిక ఇంకా చెప్పొచ్చు తన కోణం, మీరు మీ అనుభవాలు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాను కదా, ఆయన అన్లిమిటెడ్, పరిమితి లేనివాడు. అందుకనేసి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, చేయగలడు. ఎక్కడ మనం చూస్తున్నాం? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే 6వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం చదవమ్మా. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా ఆయన
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఆమేన్. ఒక్కసారి అందరము 8వ వచనం ఎవరి బైబిల్ వాళ్ళు ఓపెన్ చేసుకొని 8వ వచనం ఎవరి బైబిల్ వాళ్ళు ఓపెన్ చేసుకొని నేను 1 2 3 అంటాను. 3 అన్న తర్వాత అందరం ఒకేసారి చదువుదాం. అందరం ఒకేసారి చదువుదాం. అపోస్తుల కార్యం పేజీ నెంబర్ 103 మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం పేజీ నెంబర్ 103 నూతన నిబంధనలో 103 తీసారా? 1 2 3 స్టార్ట్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అంటే ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు. ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగారు. బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయి తిరిగి లెగిచిన యేసయ్యని, పునరుద్ధానుడైన యేసయ్యని, మహిమా శరీరాన్ని దాల్చిన యేసయ్యని వాళ్ళు అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారు? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? అయ్యా నువ్వు తిరిగి వచ్చావు కదా, లెగిచ్చావు కదా, మహిమా శరీరాన్ని దాల్చేసావు అంటే గోళ్ళలోంచి వచ్చేసావు, వెళ్ళిపోతున్నావు, సమాధిలోంచి బయటకు వచ్చేసావు, ఇంకా నీ పవర్కి ఏది తక్కువ లేదు, ఇప్పుడు మనం రాజ్యాన్ని సృష్టించేయచ్చా, మన రాజ్యాన్ని కట్టేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అసలు ఏ కాలం, ఏ టైం అనేసి అంటే రోమా సామ్రాజ్యం ప్రపంచాన్నంతటిని పరిపాలిస్తున్న టైం అది. అర్థమవుతుందా? రోమా సామ్రాజ్యం అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే బీజేపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది. వాళ్ళు ఎన్నుకోబడ్డారు, వాళ్ళ ఆలోచనలే ఈ 5 సంవత్సరాలు కూడా మనం భరించాలి. వాళ్ళు ఏం చెప్తే అలాగా. అట్లాగే కొన్ని సంవత్సరాలుగా రోమీయులు దేశాన్నంతటిని కూడా పరిపాలన చేస్తున్నారు. అలాగే యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారు? రోమా సామ్రాజ్యమే పరిపాలన చేస్తుంది. వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు ప్రజలపైన ప్రెషర్ చేస్తున్నారు. అంటున్నారు కదా, ఎప్పుడు నీ మాటే వినాలా? నాకు ఇష్టాలు ఉండవా? నాకు కోరికలు ఉండవా? నాకు ఇష్టమైన డ్రెస్సు, మోడలు, స్టైలు నేను వేసుకోవద్దా అని కొన్నిసార్లు మనం మాట్లాడతాం కదా. తల్లిదండ్రులం కాబట్టి అంటాం, ఫ్రెండ్స్ కాబట్టి అంటాం, కానీ అక్కడ మాట్లాడడానికి లేదు. రోమా సామ్రాజ్యం ఏ చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టం కింద ఉండాల్సిందే. అయితే ఈ యూదులు అనేవాళ్ళు, ఈ ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మన రాజ్యాన్ని మనం ఇప్పుడు కట్టేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎవరు? శిష్యులు. అయితే యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటి? కింద చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయల దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అసలు క్వశ్చన్కి ఆన్సర్కి ఏమైనా మ్యాచ్ అయ్యిందా? వాళ్ళేమో రాజ్యాన్ని ఎప్పుడు కట్టుకుందాం, గవర్నమెంట్ ఎప్పుడు కట్టుకుందాం, మన దేశాన్ని మనం ఎప్పుడు పరిపాలించుకుందాం అని వీళ్ళు కసితో, యవనస్తులు కదా మరి శిష్యులు. దట్టు ఇప్పుడు యేసయ్య పవర్ని చూస్తారు. ఇంకా మరణాన్ని గెలిచాడంటే మా మాస్టర్, మా సారు, మా యొక్క యజమానుడు, ఇంకా ఎవడు మమ్మల్ని అసలు ఎవడన్నా మా ముందు నుంచి ఉంటాడు, ఇప్పుడు చూద్దాం, కట్టేద్దాం అని అడుగుతుంటే నేను చెప్పిన ఆన్సర్ ఏంటి?
కాలాలు సమయాలు గురించి నీ పని కాదు, పక్కన పెట్టు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. వీళ్ళకి పిచ్చొచ్చి ఉంటుంది. మనమేమో రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. రోమీని ఎప్పుడు పడగొట్టేసి వాళ్ళ దేశం పంపించేద్దామా అని మనం చూస్తున్నాం. ఈయనేంది ఆత్మ అంటున్నాడు, ఈయనేంది పరిశుద్ధాత్మ అంటున్నాడు, సాక్షులు అంటున్నాడు, యూదయ అంటున్నాడు. అసలు సమరయులతోటే మనకు సాంగత్యం లేదు. వాళ్ళ ఊరు నుంచే మనం ఎలా చుట్టూ మూసుకొని వెళ్తాం, వాళ్ళ పక్కనుంటే మనం ఇలా ముక్కు మూసుకుంటాం. ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తే మళ్ళీ సమరయ అంటున్నాడు, భూ దిగంతములు అంటున్నాడేంటి? అసలు మన దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి అన్యులతో మనకి సాంగత్యమే లేదు కదా, మళ్ళీ భూ దిగంతముల వరకు ఏంటి? వీళ్ళకి కొంచెం లూజ్ అయిపోయింది, అర్థం కాలే. వాట్ ఏంటి అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్కి సెట్ కాలేదు. దేవుడు జవాబు చెప్పలేని వాడా? దేవుడికి జవాబే లేదా? మరి ఏంటి ఆన్సర్ ఇచ్చాడు? రాజ్యం మార్చబడాలన్నా, రాజ్యం కట్టబడాలన్నా, అధికారులు మార్చబడాలన్నా, అధికారి పడగొట్టబడాలన్నా, నిలబడాలన్నా ఓన్లీ సింగిల్ ఆన్సర్ పరిశుద్ధాత్ముడు మాత్రమే. సృష్టిలో ఆదిలో కార్యము సృష్టింపబడ్డానికి ముగించబడ్డానికి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే కార్యం చేశాడో, ఇప్పుడు మనుషులు మార్చబడాలన్నా, అధికారులు మార్చబడాలన్నా, రాజ్యము రావాలన్నా, రాజ్యము పడగొట్టబడాలన్నా ఇది కేవలము పరిశుద్ధాత్ముడు చేసే పని. అందుకు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సాక్షులుగా మారుస్తాడు. అక్కడ 3 రాయబడింది, యూదయ సమరయ భూదిగంతముల వరకు. అంటే ఫస్ట్ మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు యూదుల మధ్యలో సాక్షులుగా ఉంటారు, అంటే లోకల్ పీపుల్ మధ్యలో సాక్షులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యం మీలో అభివృద్ధి పొందుతుందో అంగీకరించని వాళ్ళను కూడా మీరు అంగీకరిస్తారు. ఎవరాళ్ళు? సమరయులు. ఎవరు? సమరయులు. వీళ్ళకి మాకు పడదు, వాళ్ళు పై క్యాస్టు, వీళ్ళ కింద క్యాస్టు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, ఆడు ముట్టుకుంటే నేను ముట్టుకోను, ఆడు కూర్చుంటే నేను నించుంటాను, ఆడు మీద నేను ఒకటి అన్న భేదాలు లేకుండా ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? కొట్టుకుంటా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, క్యాస్ట్ భేదాన్ని అన్నిటినీ తీసేసుకున్నప్పుడు అప్పుడు ముట్టుకోకండి, వెళ్ళకూడదు, సమరయ్యలు అన్న భేదం ఉండదు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? భేదాలు విరగొట్టుకుంటా వస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడైతే నా సమరయ్యుడిని నేను ముట్టుకుంటానో, ఎత్తుకుంటానో, పట్టుకుంటానో, వాడిని బలపరుస్తానో, మేమిద్దరం కలిసి యేసయ్యతో పరిచయం చేస్తామో, లేదంటే యేసయ్యతో కలిసి నడుస్తామో, అప్పుడు ఏం చేయబడతాం? భూదిగంతముల వరకు సాక్షులుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఫస్ట్ లోకల్ పీపుల్, తర్వాత భేదాలన్నీ కొట్టబడిన తర్వాత మనతో ఉన్న మనం అంటుకోలేని వాళ్ళతో కలుస్తాము. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇంకా మనకి లిమిటే లేదు, భూదిగంతముల వరకు వెళ్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో మన జీవితంలో 3 జరుగుతాయి. ఏంటి? ఫస్ట్ మన కుటుంబంలో, మన ఫ్రెండ్స్ మధ్య, మన సంఘం మధ్య మనం సాక్షులుగా ఉంటాం. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, దిస్ ఈజ్ ద లెవెల్ 1. పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత మన కుటుంబం మనలో మార్పును చూడకపోతే మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్యామిలీ నీలో మార్పును గుర్తించాలా, నువ్వు నీలో మార్పును గుర్తించాలా, నీ ఫ్రెండ్స్ నీలో మార్పును గుర్తించాలా, నీ సంఘం నీలో మార్పును గుర్తించాలి. అబ్బా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంది, లేదంటే నీ పరిశుద్ధతకి, లేదంటే నీ డ్రెస్సింగ్ స్టైల్లో, లేకపోతే నువ్వు ఇచ్చే విధానంలో, లేదంటే అంతకుముందు సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకోసారో, నెలకోసారో కమ్యూనియన్ సర్వీస్కి వచ్చేవాడివి, అట్లాంటిది ఇప్పుడు ఏ మాత్రం కూడా ఏ సర్వీస్ కూడా మిస్ అవ్వకుండా వస్తున్నావు. అదొకటి. అట్లాంటివి మాత్రమే కాకుండా నిజంగా మనము ఎవరో ఏంటో ఫ్యామిలీకి తెలుసు.
ఫ్యామిలీకి తెలుసు. కోపం వస్తే డోరు ఎన్నిసార్లు కొడతామో, ఉప్పు ఎక్కువైతే పల్లాలు ఎన్నిసార్లు గిట్టేస్తామో, భర్త ఒక మాట అంటే ఎన్ని రోజులు ఆ కోపం గుర్తుంటుందో, లేదంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు చేసినప్పుడు మన ఆలోచనలు ఎలాగున్నాయో ఇవన్నీ ఎవరికి తెలుసు? మన ఫ్యామిలీకి తెలుసు. అందుకే ఫస్ట్ అన్నాడు, నిన్ను బయటికి పంపించను, యూదాలో నువ్వు సాక్షిగా ఉండాలి. అంటే సాక్ష్యం ఎక్కడ పొందుకోవాలా? ఎక్కడ పొందుకోవాలా? ఇంట్లో పొందుకోవాలి. మన సహనం, మన గుణం, మన అలవాట్లు, మన తగ్గింపు, మనం ఓర్చుకోవడం, మనం భరించటం, మనం క్షమించటం. ఇంతకుముందు ప్రతి దాన్ని గొడవ పెట్టుకునేదమ్మా. మరి ఇప్పుడు ఏమైందో కానీ అలా గొడవ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు అది మార్పు, అది క్రైస్తవ జీవితం అంటే. బ్యాప్టిజం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగే కార్యక్రమాలు ఇవి. ఏంటి? ఇంతకుముందు అరిసేది, ఇప్పుడు అరవట్లేదమ్మా. ఇంతకుముందు ఏదైనా తక్కువ అయితే ఇంకేమన్నా ఉందా నా పరువు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేది, కానీ ఇప్పుడు అట్లా లేదమ్మా. ఇప్పుడు అలా లేదమ్మా. అమ్మ మరి ఏదో డబ్బులు మరి మా అమ్మకి ఆరోగ్యానికంట, లేదంటే ట్యాబ్లెట్లు కంట, అదేంటి ఏదో అవసరం ఉండి మరి మా అమ్మ అడిగారు, మరి ఇస్తున్నానమ్మా అంటే ఇవ్వండి. అదేంటమ్మా ఇంతకుముందు గొడవ పెట్టేసేదానివి, ఇప్పుడు ఎవరిచ్చారా మనసు? పరిశుద్ధాత్మ. తల్లిదండ్రులను చూడాలా, అత్తమామలను చూడాలా, నలుగురితో కలుసుకోవాలా, లేదంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలా, సహాయం చేయాలా, అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, మనందరం కలిసి బ్రతకాలా, కలిసి ఉండాలా. సంఘంలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే నాది కూడా ఒక చెయ్యి ఉండాలా, నా చేతనైనంత శక్తి, నా చేతనైనంత వరకు నేను చేస్తాను. ఇవన్నీ మార్పులు ఎక్కడ? ఇంట్లో, లోకల్ పీపుల్ మధ్యలో కుటుంబంలో మనకు మార్పు రానంత వరకు, సాక్షిగా రానంత వరకు మనం బయట పీపుల్ దగ్గరికి వెళ్ళలేము. దేవుడు పంపించడు. ఎందుకంటే నీకు ఇక్కడే సమాధానం లేనప్పుడు వేరే జాతోడి దగ్గరికి పంపించినప్పుడు వాడితో ఎలా ఇప్పుడు నీ కడుపులోంచి పుట్టిన పిల్లలు, లేదంటే నీ శరీరాన్ని పంచుకుంటున్న భార్య భర్త, మీకే సమాధానం లేనప్పుడు, ఒక్క విషయం లేనప్పుడు, ఒకే సంఘంలో ఉన్న వాళ్ళు ఒకే ఆలోచన లేనప్పుడు నైజీరియాకి పంపిస్తాడు. వాళ్ళు 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఎందుకంటే నీళ్ళు లేవు. చెప్తున్నాను కదా, వాళ్లకు నీళ్ళ కొరత. వాళ్ళు 100 రూపాయలకి హత్య చేస్తారు. ఎందుకంటే అంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? నీచులని కాదు, ఆకలి భారం భరించలేక ఆ 100 రూపాయలు ఉంటే అదేంటి కుటుంబం మొత్తం తినేస్తుంది. అక్కడ కుటుంబం మొత్తం 2 రోజులు తినేస్తుంది అన్నం. ఆఫ్రికాలో ఆ వాల్యూ అనమాట. మనకి 100 రూపాయలు ఉంటే ఒక్కడే తినాలి. ఇక్కడ ఇది మన వాల్యూ, అంటే మనది పరిస్థితి అనమాట, మన ఫైనాన్షియల్ పరిస్థితి. అక్కడ నైజీరియా, ఆఫ్రికా ఆ పరిస్థితిలో చూస్తే ఆ 100 రూపాయల కోసం ఈరోజు నేను నా కుటుంబం తినడానికి కోసం ఒకరిని చంపేసినా పర్వాలేదనేసి వాళ్ళ మనసులు బాగున్నా బాగోకపోయినా వాళ్ళు హత్యలు చేస్తారు. అది వాళ్ళ పరిస్థితి. అట్లాంటోడు మధ్యలోకి నువ్వు వెళ్ళావనుకో, అండ్ నీకు ఎట్లా కనపడతాడు? భర్తనే అంగీకరించట్లేదు, కూతుర్నే అంగీకరించట్లేదు, వాళ్ళని పక్కన పెట్టు, సమాజాన్ని చర్చిలోనే ఆడొక మాట అంటే నీకు పడతలేదు, ఆడు మాట అంటే నువ్వు ఇంకోటి అంటున్నావు, వాడు ఇంకో మాట అంటే నీకు ఇంకో డెసిషన్. ఇన్ని నిర్ణయాలు వస్తుంటే అక్క మాట చెల్లికి, చెల్లి మాట అక్కకి పడనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆడు ఎట్లా కనపడతాడు? నీకు మురుకుల్లా కనపడతాడు, క్రూరుల్లా కనపడతాడు. చీచీ వీడికి శుభ్రం లేదు, ఈడి పక్కన నించోవాలా, ఈడికి ప్రకటించాలా. ముందు నల్లోళ్ళు అంటే మనకు అసలు పడదు, ఏదో మనం బాగా తెల్లగా ఉన్నట్టు. రంగు భేదం, జాతి భేదం, ఎంతకాడిది, ఏ కులమో, లేదంటే ఏ స్థాయో, ఏదో అదో అని 100 ప్రశ్నలు. అట్లాంటి వాడిని ప్రేమించి హత్తుకొని క్షమించగలమా? నిజం ప్రేమ ఉంటేనే క్షమించగలం. భేదాలు లేకపోతేనే ప్రేమించగలము, క్షమించగలం. అందుకు దేవుడు ముందు ఏ లెవెల్కి అప్పచెప్తాడు? పరిశుద్ధాత్మ నిన్ను నీ సమాజంలో నువ్వు సాక్షిగా ఉండే లెవెల్కి అప్పచెప్తాడు. ఎప్పుడైతే నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ సంఘంలో, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్ మధ్యలో నువ్వు ఇవన్నీ అణుచుకొని, పరిశుద్ధాత్మ నీ గర్వాన్ని అణుస్తున్నప్పుడు నువ్వు అంచుకొని, పరిశుద్ధాత్మని నోరు మూసుకో
చెప్పమని చెప్పినప్పుడు నోరు మూసుకొని పరిశుద్ధాత్ముడు అదేంటి ఇప్పుడు సాక్ష్యం చెప్పమన్నప్పుడు భయపడకుండా నలుగురు ముందు సాక్ష్యం చెప్పగలిగి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయి రాత్రంతా అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడైతే ఇక్కడ సాక్ష్యం పొందుకుంటామో అప్పుడు నీకు టిక్ మార్కు. ఓకే, యూదాలో సాక్షులు ఒక లెవెల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్కడ పంపించాలా? సమరయుల మధ్యలోకి. అంటే అప్పుడు సమాజంలోనికి పంపిస్తాడు. ఇప్పుడు వరకు ఏంటి? నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ చర్చ్, ఇక్కడ వరకే. ఇది ఫస్ట్ లెవెల్, ఒక రింగ్ అనమాట, ఒక రింగ్. ఇదంతా అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ రింగ్లోకి. ఇది పంపించేది దేవుడు, మనం కాదు. అంటే మనం ఒప్పుకుంటేనే, పరిపూర్ణతలోనికి వస్తేనే దేవుడు పంపిస్తాడు. మనం ఒప్పుకోవాలా. మనం మార్పును చూసేది దేవుడు, మన జీవితంలో మార్పును చూసేది. అందుకే అపోజ్ అయిన పౌలు అంటాడు, నేను కాదు సాక్ష్యం ఇచ్చేది, నాలో ఉన్న దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ సాక్ష్యం ఇస్తుందంట. అలాగా క్రీస్తు మన గురించి సాక్ష్యం ఇచ్చి మనల్ని ఇప్పుడు సమరయుల మధ్యలోకి, అప్పుడు కొత్త కొత్త వ్యక్తుల మధ్యలోకి పంపిస్తాడు. కొత్త కొత్త ఆలోచనలు ఉన్న వ్యక్తుల మధ్యలోకి పంపిస్తాడు. వేరే వేరే క్యారెక్టర్ గుణం ఉన్న వాళ్ళ మధ్యలోనికి పంపిస్తాడు. చెడు చేసేవాళ్ళు, చెడు స్నేహాలు కలిగిన వాళ్ళు, చెడు బుద్ధులు కలిగిన వాళ్ళు, లేకపోతే అన్యజాతి ప్రజలు, అలాగా వేరే వేరేని పరిచయం చేస్తాడు దేవుడు. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం భరించి సహించి సాక్ష్యం పొందుకున్నాం కదా. ఒక్క స్టెప్ వేసినప్పుడు స్టార్టింగ్ డేస్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకు ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. ఆడు తెల్లోడు, మనమేమో కొంచెం నల్లగా ఉన్నాం, లేదంటే చామంచాయగా ఉన్నాం, బ్రౌన్ కలర్లో ఉన్నాం. లేదంటే ఆ భేదాలు ఈ భేదాలు ఏం చేయబడతాయి? ఈ సహవాసంలో ఫస్ట్ డేనే మనకు అవ్వదు, కానీ అప్పుడు ఓహో నేను వీడిని భరించాలన్నమాట, క్షమించాలన్నమాట, ఓర్చుకోవాలన్నమాట అనేసి దేవుడు స్నేహము, ప్రేమ, సమాధానము, శాంతి, క్షమించడం ఇవన్నీ నేర్పించినప్పుడు ఏమవుతాం? మెల్లిమెల్లిగా నాతో సంబంధం లేని వేరే ఓడైనా, వేరే జాతోడైనా, వాడైనా, ముట్టకూడదు, వంటకూడదు ఎవడైనా కానీ అవన్నీ కూడా సెట్ అయిన తర్వాత అప్పుడు దేవుడు సమరయ్యలో కూడా నువ్వు సెట్ అయ్యావు అని ఒక టిక్ వేస్తాడు. అంటే ఏంటి? సమాజంలో కూడా ఓకే. అప్పుడు దేవుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీకి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పరిచర్యకు, భూ దిగంతముల వరకు దేవుడు నిన్ను పంపిస్తాడు. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరినైనా అంగీకరించగలవు, ఎవరికైనా సువార్త ప్రకటించగలవు, ఎవరినైనా క్షమించగలవు. ఆఖరికి నిన్ను చెరిపి నీ జీవితాన్ని పాడు చేసిన వాడిని కూడా నువ్వు క్షమించగలవు. జాయిస్ మీర్ జీవితం తెలుసా మీకు? తండ్రి 200 సార్లు కంటే ఎక్కువగా ఆమెను పాడు చేశాడు. తల్లి మాట్లాడలేకపోయింది. ఆఖరికి బరియల్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి కూడా ఆమెని పాడు చేశాడు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు ఆయన క్షమించలేకపోయింది. ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేద్దామా అన్న ఆలోచనతో ఎవడో పెళ్ళికి వస్తే ఆడితో వెళ్ళిపోదాం అనేసి ముందు వచ్చిన పెళ్లి సంబంధం ఫస్ట్ మ్యాచ్కే ఆమె మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే వాడు కూడా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. ఒక బిడ్డ అప్పటికే. మళ్ళీ ఇంకా అదే చేతు అక్కడ తండ్రి పాడు చేశాడు, ఇక్కడ కట్టుకున్నవాడు పాడు చేశాడు. ఇంకా కక్ష అదంతా ఎక్కువై తర్వాత దేవుడు ఒక మంచి వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి డీల్ చేస్తున్నాడు, దేవుడికి దగ్గరగా తీసుకొచ్చాడు. దేవుడికి దగ్గరగా వాళ్ళిద్దరూ చేసే ఒక రోజు అన్నదంట, నువ్వు నన్ను ఎట్లా భరిస్తున్నావు అని అడిగిందంట భార్య. జాయిస్ మీర్ గారు ఎవరిని? తన భర్తనే. ఐఎమ్ నాట్, నాలో ఉన్న క్రీస్తే, నేను కాదు. ఎందుకంటే ఆమె నిజంగా చెప్తున్నాను, మనం ఎప్పుడైతే బాధలు అనుభవిస్తామో, కష్టాలు అనుభవిస్తామో మనకు తెలియకుండానే కఠినముగా మార్చబడతాము. తెలియకుండానే ఎదుటి వారిని మనం బాధపడతాం. అంటే నేను మామూలుగానే మాట్లాడాను కదా, కానీ మన మాటలు ఎదుటి వారికి ఎలా ఉంటాయి? కత్తుల్లాగా పడుచుకుంటాయి, గుణపంలాగా వారిని. అలాగే ఆమె తెలియకుండా తన భర్తను కొన్ని సంవత్సరాలు గుణపంలాగా తన మాటలతో పొడిచిందంట. కత్తుల్లాగా, ఆయుధంలాగా నిలబడిందంట. ఎలా భరించానంటే నేను కాదు, నాలో. అప్పుడు ఆమెలో మార్పు రావటం మొదలైంది. అప్పుడు ఆమె నిజంగా రక్షణ పొందింది. అప్పుడు అంతకుముందే బ్యాప్టిజం తీసుకుంది, కానీ నిజమైన మార్పు అప్పుడు పరిశుద్ధాత్మక ఆమె అనవర్చుకున్నట్టు వాళ్ళ పరిచర్య మొదలైంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత అప్పుడు తండ్రిని క్షమించింది. అప్పుడు అన్నాడంట,
నీ తండ్రిని క్షమించి. ఎట్లా ఇన్ని సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. యోదయ సమరయ ఉంది. ముందు కుటుంబం, తర్వాత సమాజం, తర్వాత లెవెల్ వేరే అనమాట. ఎందుకంటే ఎంతో బాధతో నలిగిపోయింది. బాధతో ఆడపిల్లకి నిజంగా శరీరము, మానము, శీలము నిజంగా ఇదంతా చాలా విలువైన, ప్రాణంతో సమానం. అట్లాంటిది అదే పాడైపోయినప్పుడు ఎంత కక్ష, బాధ, అసూయ, ఇంకో చెప్పాలంటే చంపేయడానికి కూడా వెళ్తుందేమో, చంపేయడానికి కూడా. అట్లాంటి తన తండ్రి మీద ఉన్న బాధ, కక్ష కొన్ని సంవత్సరాలకి ఏమైంది, ఈజీగా ఒక్క మాటతోటి క్షమించేసింది. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను డాడీ, ఇక్కడి నుంచి నేను నిన్ను చూసుకుంటానని మళ్ళీ వాళ్ళకు ఒక ఇల్లు తీసి అందులో పెట్టిన తర్వాత వాళ్ళ డాడీ ఏడవటం మొదలుపెట్టాడు. పాపం అన్ని సంవత్సరాలు కూడా ఆయనకి లేదు నేను నా కూతుర్ని బాధ పెడుతున్నానని, ఎందుకంటే ఆయనలో ఉన్న దురాత్మది. కానీ ఎప్పుడైతే ఈమె తిరిగి క్షమించిందో, ఈమె తిరిగి ప్రేమించిందో, మనలో ఉన్నోడు దురాత్మ ఆటోమేటిక్గా పారిపోయింది. ఇప్పుడు మనోడు అయ్యయ్యో నా కూతుర్ని ఎంత బాధ పెట్టానే, ఎంత నరకయాతన పెట్టానే అనేసి మనోడు క్షమించటం మొదలుపెట్టాడు. మనోడు ప్రేమించటం మొదలుపెట్టాడు. అమ్మా నన్ను క్షమించమ్మా అని అడిగాడంట. అమ్మా నన్ను క్షమించమ్మా అని అడగగానే ఇద్దరి కళ్ళల్లోంచి నీళ్లు కారి ఇద్దరు ఒకరినొకరు ఇప్పుడు ప్రేమతో తల్లి కూతురు సంబంధంతో, తండ్రి కూతురు సంబంధంతో హత్తుకొని ఇప్పుడు ఒకరిని కలుస్తున్నారు. రీసెంట్గా ఒక 5 years బ్యాకో లేకపోతే 10 years బ్యాకో ఆయన చనిపోయాడు. ఆయన దహన కార్యక్రమాలకి వెళ్ళి అన్నీ ఆమె చూసుకుంది. అన్నీ ఆమె 6 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే వెళ్ళి అవన్నీ కార్యక్రమాలు చూసుకుంది. ఇంకొకళ్ళైతే నువ్వు తిరిగి వెళ్తావా, కనీసం మొహం చూస్తావా, మొహం చూస్తావు. కానీ ఎవరు చేశారు అట్లాగా? పరిశుద్ధాత్ముడు. లెవెల్స్ ఆయన రక్షణలోకి వచ్చాడు. ఆయన రక్షింపబడ్డాడు. రక్షింపబడ్డ తర్వాత ఆయన చనిపోయాడు. ఎవరు తీసుకొచ్చారు రక్షణలోకి? కూతురి క్షమాపణ తీసుకొచ్చింది, కూతురి ప్రేమ తీసుకొచ్చింది, కూతురు లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు. ఈరోజు ఇట్లాంటి లెవెల్స్కి మనం ఒప్పుకోవాలా. పరిశుద్ధాత్ముడు చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. అందుకు మనం ఏం చేయాలి? ముందు మన నలుగురితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. అందుకే ప్రతి విషయంలో యాక్చువల్గా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతిసారి అడగాలి, పరిశుద్ధాత్మ తండ్రి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఏం నాకు నెక్స్ట్ సెకండ్ తెలిసిపోద్ది. ఎవరినన్నా ఏమన్నా అన్నాను, బాధ పెట్టాను, కఠినంగా మాట్లాడానంటే నెక్స్ట్ సెకండే జ్యోతి ఎందుకన్నా నాకు వాయిస్ వినిపించేస్తుంది. అబ్బా నేను ఇట్లా తప్పు అనేసానే. కొన్నిసార్లు ప్రసంగం చేసినప్పుడు కూడా కఠినమైన మాటలు కానీ లేదంటే ఏదైనా వల్గర్ మాట వచ్చిందంటే సెకండే ఓహో ఇది నేను అనకూడదు అన్నమాట. నౌ మై టీచర్, ఆయన మన బోధకుడు, ఆయన మన కౌన్సిలర్, ఆయన మన స్నేహితుడు, మన ప్రయోజనం కోసం, మనము బాగుపడడం కోసం మనకి ఇవ్వబడిన కవచం రక్షణ, మనకి ఇవ్వబడిన కవచం ఇప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అన్నది ఒకసారి ప్రశ్న రాసుకోండి. యోదయ సమరయ భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురు. దానికి పక్కన నా ఇల్లు, నా కుటుంబం, నా సంఘము, అది ఫస్ట్ది. రెండోదేమో సమాజము. మూడో లెవెల్ ఏంటి? ఇంటర్నేషనల్, అంటే దేశవ్యాప్తంగా అని రాసుకోండి. ఈ పక్కనేమో యోదయ సమరయ భూదిగంతములు, ఈ పక్కన నేను, నా కుటుంబం, నా సంఘం ఫస్ట్ లైను. రెండోదేమో సమాజము, మూడోదేమో ప్రజలందరూ లేదా దేశం అని రాసుకోండి. ఇప్పుడు ఈ 3 లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నాం మనం? ఏ లెవెల్లో దేవుడు నీతో డీల్ చేస్తున్నాడు? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాల్లో నీ లెవెల్ దాటడానికి నువ్వేమైనా ప్రయత్నించావని నిన్న మాట్లాడుకున్న స్టెఫన్ గురించి. స్టెఫన్ ఏం చేశాడు? తన విజన్ని, దర్శనాన్ని ఏం చేసుకున్నాడు? పెంచుకున్నాడు. అలాగా నువ్వు నీ కుటుంబము, నీ స్నేహితులు, నీ బంధువుల లెవెల్లోంచి సమాజముతో పరిచర్య చేసే, డీల్ చేసే లెవెల్కి వచ్చావా? లేదంటే ఇంకా నీ కుటుంబంతో సమాధానం లేని దగ్గర ఆగిపోయావా? దేవునికి స్తోత్రం. నువ్వు సమాజంతో డీల్ చేయబడుతున్నావు, వాళ్ళతో కలుపుకుంటున్నావు అంటే ఓకే.
దేవుడు నువ్వు దాంట్లో ఇంకా 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 పాస్ అవుతే ఇంటర్నేషనల్గా అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి రంగానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రతి వ్యక్తికి దగ్గరికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే నేను రక్షణ పొందానో నా ఊరు నుంచి దేవుడు వైజాగ్ పట్టుకెళ్ళాడు. ఒక్కళ్ళు తెలీదు, వాళ్ళ క్యాస్ట్ ఏంటో నాకు ఇప్పటికీ తెలీదు, నా క్యాస్ట్ ఏంటో వాళ్ళకి ఇప్పటికీ తెలీదు. మేమందరం కలుసుకుని ఒకే మంచం మీద పడుకున్నాం, ఒకే డైనింగ్ టేబుల్ మీద తిన్నాము. 3.5 సంవత్సరాలు నేను వాళ్ళ బాత్రూములు గడిగాను, వాళ్ళ బట్టలు ఎండేశాను, వాళ్ళ ఇల్లు తుడిశాను, అదే సంఘంలో ఉన్నాను, అదే సంఘంలో పరిచర్య చేశాను, అదే స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాను. కలుపుకొని భేదాలన్నీ విరగొట్టుపడి నాకు చాలా కోపం. మా ఇంట్లో టీ పెట్టుకోవడం నాకు తెలియదు. మా అక్క అడగండి, ఐఎమ్ ద క్వీన్. 30 పాళ్ళలో నేను క్వీన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నేను రాణిని. మా అమ్మమ్మ నేను ఒకవేళ మిస్ అయిపోతే మా అన్నయ్యని టీ కప్ ఇచ్చి, చాయ్ కప్ ఇచ్చి ఆటో దగ్గరికి, బడి దగ్గరికి పంపించేది. సూరిబాబాని మా అన్నయ్య తీసుకొని వచ్చాడు. నేను అక్కడ ఆటో ఎక్కుతుంటే అక్కడ ఆటో ఆపి నా తొంతను నేను చాయ్ తాగి కప్పిస్తే అప్పుడు ఆటో ఎక్కేది, ఆటో కదిలేది. అట్లా చూసుకున్నాను నన్ను. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్లు గడిగా, చెడ్డీలు ఉతికా, ఇల్లంతా తుడిసా. రాత్రి 12-1 గంట వరకు పడుకొని డైనింగ్ టేబుల్ అన్నీ తుడిసి మళ్ళీ అవన్నీ శుభ్రం చేసి ఒంగోని కుర్చీలెత్తి ఇయ్యెత్తి కూర్చుంటే నడుమొంగలే. ఎందుకంటే పొద్దుట 6 గంటల నుంచి 7 గంటల నుంచి వంట మొదలు పెడితే, ఎందుకంటే సేవకుల ఇంట్లోకి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వండుతూనే ఉండాలా, కడుగుతూనే ఉండాలా, తుడుస్తూనే ఉండాలా. మళ్ళీ వీళ్ళందరికీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళు బంధువులు, వాళ్ళు సేవకులు, ఇంకే వీళ్ళందరికీ అయ్యేటప్పటికి అంటే సీజనల్గా ఉంటాయి. కొన్ని సీజన్స్లో ఇట్లా కూర్చుందాము 4 గంటలకు అన్నం తినడానికి నడుము ఐ నో దట్. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియదు. నా గర్వం పోయింది అక్కడ, నా అహంకారం పోయింది అక్కడ, నా స్వార్థం పోయింది అక్కడ. అదేంటి నేనేంటి ఎదుటోడికి సేవ చెయ్యాలన్న తత్వం పోయింది. సేవకుని ముందు నన్ను అక్కడ దేవుడు నలగొట్టి తెలియకుండా సండే స్కూల్ పరిచర్య అప్పచెప్పాడు. సండే స్కూల్ పరిచర్య చేస్తూ మళ్ళీ వీళ్ళందరికీ సేవ చేశాను. తర్వాత యవనస్తుల పరిచర్యను అప్పచెప్పాడు. యవనస్తుల పరిచర్య చేస్తూ, సండే స్కూల్ పరిచర్య చేస్తూ మళ్ళీ వీళ్ళకి సేవ చేశాను. అప్పుడు దేవుడు బయట చర్చిలో సాక్ష్యాలు చెప్పడానికి డోరు ఓపెన్ చేశాడు. అప్పుడు నేను వీళ్ళకి సేవ చేస్తూ మళ్ళీ సండే స్కూలు, యవనస్తులు చూసుకుంటూ మళ్ళీ బయట చర్చెస్లో సాక్ష్యాలు చెప్పడానికి వెళ్ళాను. మళ్ళీ నా కాలేజు అదేంటి, నాకు వంట చెప్తున్నా, నాకు టీ పెట్టుకోవడమే రాదు. కానీ నేను 20 మందికి 30 మందికి నేను ఒక్కదాన్నే వంట చేశాను. నాకు తెలియదు ఎవరు చెప్పి ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో మా అమ్మమ్మ నాకు నేర్పలే. ఎందుకంటే నాకు తెలీదు. కిచెన్ రూమ్ చెప్తున్నాను కదా, ఇప్పటికి వెళ్ళాగా నేను కిచెన్ రూమ్కి వెళ్ళను. కానీ అక్కడ ఉప్పు ఎంత వేయాలో పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు. బైబిల్ ప్రామిస్గా నేను చెప్తున్నాను. ఉప్పు ఎంత వేయాలో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కారం ఎంత వేయాలో పరిశుద్ధాత్ముడు, నలుగురికి వండాలంటే ఎన్ని ఉల్లిపాయలు కట్ చేయాలో పరిశుద్ధాత్ముడు చెప్పారు. మా పాస్టర్ గారు తిడుతూ ఉంటే నోరు మూసుకొని అణుచుకొని ఉండటం పరిశుద్ధాత్ముడు చెప్పాడు. వీళ్ళు ప్రశ్నిస్తుంటే ఏంటి అంటే కూర్చొని ఏడవటం పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ దగ్గర ప్రార్థన చేస్తుంటే ఎవరికి లవ్ లెటర్ రాశాడో కూడా దేవుడు చూపించాడు. నిజంగా వెంటనే నెక్స్ట్ రోజు అడిగాను, మీ ఇద్దరి మధ్య నడుస్తుంది కదా, దేవుడు నాకు చూపించాడంటే అమ్మ షాకు. అమ్మనే ఎవరికి తెలియదు, నీకెట్లా తెలుసు? గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. ఎవరినైనా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని, కక్షను, ఈర్ష్యను, నా డ్రెస్సు ఎవరైనా ముట్టుకుంటే ఒప్పుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఎన్ని పంచి పెడుతున్నానో నాకే తెలియదు. దేవుడు అవన్నీ ఇస్తాడు. నాది అంటే ఇంకెవరు అట్లాంటిది లెట్ ఇట్ బో. వాళ్ళు వస్తారా, పిల్లలు వస్తారా, ఇలాంటి సంధ్య నా వాచ్ పెట్టుకుంటుంది, నా డ్రెస్ వేసుకుంటుంది, నా చున్నీ వేసుకొని వెళ్ళిపోతుంది, నన్ను అడగదు. నాకు బాధ లేదు. ఎందుకంటే అవన్నీ నరక్కబడి వచ్చా. ఇప్పుడు నాది అని లేదు. మనందరం
మనందరం. నేను చెప్తున్న పరిశుద్ధాత్మకు మనం ఒప్పుకుంటే ఇవన్నీ కట్ చేయబడతాయి, ఇవన్నీ కట్ చేయబడతాయి. ఇప్పుడు చాలామంది మధ్యలోకి వెళ్తున్నా, మాధవి ఆంటీ వాళ్ళు వేరే, వాళ్ళ క్యాస్ట్ వేరే, కానీ మేము ఎప్పుడు అడుక్కోలేదు. మేము ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే బాత్రూంలో స్నానం చేస్తాం, ఒకే మంచం మీద పడుకుంటాం, వాళ్ళ బట్టలు మేము వేసుకుంటాం. నేను అని తక్కువ పిల్లలు మేమందరం కలిసి ఉంటాం. అలాగే వాళ్ళ జీవితాలకు కావాల్సింది మేము అందిస్తున్నాం, మా జీవితాలకు కావాల్సింది, మా పరిచర్యకు కావాల్సింది వాళ్ళు చేస్తాం. ఇది పరిచర్య అంటే. మనం కలుపుకొని మోసుకొని వెళ్ళటం. ఎప్పుడు భేదాలు ఎవరు చేస్తారు ఈ పని? పరిశుద్ధాత్మకు ఒప్పుకున్నప్పుడు. అట్లాగే ఇంటర్నేషనల్గా డోర్స్ ఓపెన్ అవుతాయి, నేషనల్ వైజ్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి, వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేయించుకొని, వాళ్ళు వీళ్ళు పరిచర్యకి రమ్మని. ఇప్పుడు చెప్తున్నా, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న సగం వరకు కింద సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసేసాను. చాలా రాష్ట్రాలు, తమిళనాడు వెళ్ళాము, కేరళ వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, ఇంకేమున్నాయి కింద సౌత్ ఇండియా, కర్ణాటక వెళ్ళాను. ఇవన్నిట్లో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. అంటే నేను ఒప్పుకోవాలి. ఇంకేమన్నా అంగీకరించట్లేదా, ఇంకేమన్నా ఎక్కడన్నా ఆగిపోతున్నానా, అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాడు. ఈరోజు మనం ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్ముడికి డీల్ చేయమని అడగాల. నువ్వు నేను యూదయ సమరయ భూదిగంతముల వరకు సాక్షులై ఉండటానికి పిలిచాడు. ఇది ఒక లెవెల్ మన జీవితం. అట్లాగే ప్రార్థనలో కూడా 3 లెవెల్స్ ఉన్నాయి. యూదయ అంటే ముందు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా చర్చి మాత్రమే. ఇది యూదయ లెవెల్లో మన ప్రార్థన అన్నమాట. దీంట్లో మనం పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చి ఇంకా ప్రభువా నేను కాదన్న స్వార్థం నరికివేయబడితే నెక్స్ట్ సమరయ అంటే ఏంటి? సమాజం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాం. అంటే ఏంటి? ఇప్పుడు నా చర్చి కాదు, ఆంధ్ర రాష్ట్రం నా చర్చ్, తెలంగాణ నా చర్చ్, ప్రభువా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నా చర్చ్, మార్చు ప్రభువా, ఆలోచన దయచేయి ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభువా అని రాష్ట్రం గురించి ప్రార్థన మొర పెడుతుంటే అబ్బా నా కుమార్తె ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వచ్చింది కదా అనేసి దేవుడు ఏం చేస్తాడు? రాష్ట్రంలో నీ ప్రార్థన వలన జరగాల్సిన లెవెల్స్ అన్నీ చేస్తాడు. ఇక్కడ కూడా దాటేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే దేశవ్యాప్తంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే మన ఇంట్లోనే ఉండే చేసే ప్రార్థన అసెంబ్లీలో, ఏ అసెంబ్లీలో? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా కూర్చున్న అసెంబ్లీలో మన ప్రార్థనకి జవాబులు వస్తాయి. అక్కడ దేవుడు కదిలిస్తాడు, అక్కడ వాళ్ళకు వణుకునిస్తాడు. నేను షూర్గా చెప్పగలను, ఇప్పుడు నా ప్రార్థన నేషనల్ లెవెల్ ప్రార్థన. దేవుడు దానికి తగ్గట్టుగానే మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాలు అంత ఈజీగా నేను లేదంటే అక్క లేదంటే మమ్మీ లేదంటే ఈ చర్చ్ విషయం, అన్ని విషయాలు పెద్ద బాధ నాకేముండదు. అంతా కూడా భారతదేశం అంతా దేవుడిని చూడాలి. అందుకే నేషనల్ లెవెల్లో ఏమవుతుందో దేవుడు ముందుగానే మాట్లాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఈ లెవెల్లోకి తీసుకొచ్చాడు. ఈ లెవెల్లోనే నాకేమన్నా జరుగుతుంది, ఏమన్నా అవుతుంది అంటే ముందు రోజు రాత్రి లేదా తెల్లార చిన్న డ్రీమ్ కళ, రేపు ఇది రాబోతుంది, రేపు ఇది వస్తుంది. ఆఖరికి నిజం చెప్తున్నా, నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తుందో కూడా ముందు రోజు దేవుడు కళ్ళ చూపిస్తాడు. ప్రిపేర్డ్ అయ్యి ఉండాలని బ్యాగ్లో పోయి, ఎందుకంటే మేము 4 చోట్ల తిరుగుతాం, ఎక్కడ ఏంటో మనకి తెలీదు. ఆ కళ వచ్చినా నేను వెంటనే ప్యాడ్స్ తీసుకుని నా బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎస్ ఇది రాబోతుంది, ఈ అనారోగ్యం ఎంతకాలం, లేదంటే ఈ బాధ, ఎవ్రీథింగ్ ఇవన్నీ మనం అందుకు మన లెవెల్ ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలా? మన అనుమతిస్తే మనం పెరుగుతామండి. మనం తిననంత కాలం బలవంతులని ఏడవుతావు, తినాలి కదా. అలాగే పరిశుద్ధాత్మకు మన అవకాశం ఇచ్చినంత కాలం కూడా ఏం చేయబడతాం? మన జీవితంలో మన లెవెల్స్ పెరుగుతాయి, మన మినిస్ట్రీ పెరుగుతుంది, మన రిలేషన్షిప్స్
పెరుగుతుంటే. ఈరోజు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన నా 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 అన్న ప్రార్థనలో ఉన్నావా, లేదంటే మా రాష్ట్రం ప్రభువా, మా నాయకులు ప్రభువా, మా అధికారులు ప్రభువా, మా సమాజం ప్రభువా అన్న కొన్ని నెలల నుంచి ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ ద హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అదంతా కూడా ఐటీ పీపుల్ నివసించే ప్రదేశం. పాపం విచ్చలవిడిగా జరుగుతుంది ప్రభు. అక్కడ చర్చెస్ స్టార్ట్ అవ్వాలి. అక్కడ చర్చెస్ ఏ సేవకులు లేపుతావో ఎవరు లేపుతావో తెలీదు. ప్రతి ఐటీ కంపెనీ కూడా సండే చర్చ్ సర్వీస్గా మార్చబడాలి ప్రభువ. అలా కార్యం చేయి ప్రభు అని ప్రార్థన. ఎందుకంటే యవ్వనస్తులు పాడైపోతున్నారు. మీకు తెలుసు, రాత్రి 12 తర్వాత హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఆ ఏరియాలో క్యాబ్ వేసుకొని వెళ్ళండి. రోడ్ల మీద జంటలు ఇలా ఇలా వేసుకొని చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు. చేతిలో బాటిల్ ఉంటుంది. అమ్మ ఈజీగా సిగరెట్ ఇట్లా 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 తాగుతూ పొగ గలుపుతూ ఉంటారు. డ్రగ్స్ తాగుతూ ఉంటారు. మేడ మీద అబ్బా పాపాలు వివరించలేని అంత పాపం జరుగుతుంది. ఇట్స్ హర్టింగ్ మీ. అందులో ఒక్కడి మొక్కం నాకు తెలీదు, బట్ ఇట్స్ హర్టింగ్ మీ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద హైదరాబాద్ ఐటీ సెక్టర్ గురించి. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ వేరే, ఇప్పుడు హైదరాబాద్ వేరే. ఇప్పుడు హైదరాబాద్ ఆల్ ద నేషన్, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు. దేవుణ్ణితో పంచుకోగలగాల. ఎప్పుడు పంచుకుంటాడో నా గ్లాసులో ఉన్న మజ్జిగ తీసేస్తే నేను దాంట్లో మ్యాంగో జ్యూస్ వేసుకుంటాను. నా గ్లాసులో మజ్జిగే ఉంచుకొని అందులో మ్యాంగో జ్యూస్ వేయాలంటే 2 కలిపితే కడుపు పాడవుద్దమ్మా, మోషన్స్ అవుతాయి. ఏమవుతాయి? నీ చెత్త కలిపితే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మన చెత్త తీసేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పచెప్పు ప్రభు. అవును, ఆ బాధ, శోధన, వాడు ఏడిపించాడు, లేదంటే ఇన్ని సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నాను, తీసేయి, డెలీట్ చేసేసుకో. నీకు నువ్వు పరిశుద్ధాత్మతో అవన్నీ ఎంటీ చేసేసుకుంటే ఏం చేయబడతావు? నీ లెవెల్ యూదయ నుంచి సమరయ వరకు వస్తుంది. తర్వాత సమరయ నుంచి భూదిగంతముల వరకు వస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మనం పిలవబడిందే సాక్షులుగా ఉండటానికి. వాళ్ళేమో రాజ్యాన్ని ఎప్పుడు సృష్టిస్తావయ్యా, రాజ్యాన్ని ఎప్పుడు కడతావయ్యా అని అడిగితే ఈయన అంటున్నాడు, నేను సాక్షిగా మారుస్తున్నాను. సాక్షి అంటే నథింగ్ బట్ రిప్రజెంటర్, నథింగ్ బట్ దేవుడితో కలిసి పరిపాలించే వాళ్ళము. సాక్షులం అంటే ఎవరు? దేవుడితో కలిసి పరిపాలించే. ఈరోజు దేవుడు ఆయన పక్కన సీటేసి నిన్ను పిలుస్తున్నాడు. మనిద్దరం పరిపాలిద్దాం రా, మనిద్దరం ప్రార్థిద్దాం రా, మనిద్దరం మారుద్దాం రా అని నేను ఆలోచన చెప్తాను. నువ్వు పలుకమ్మా. మనం ఏడొస్తున్నాం. నేను ఇంకా ఎప్పుడు మా బిడ్డల గురించే ప్రార్థన చేసుకుంటా. ఎప్పుడు మేమే ఎదగాలి, మా చర్చే, మా ఊరే. నీకు దేశాన్ని ఇస్తానంటే మనం ఏడ అయిపోతున్నాం? వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్. అందుకని పరిశుద్ధాత్మకిస్తే పరిశుద్ధాత్ముడు మన దర్శనాన్ని పెంపొందిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన సాక్ష్యాన్ని యూదా నుంచి, అంటే మన గుంపు నుంచి సమాజం నుంచి బుద్ధిగంతముల వరకు మనల్ని నడిపిస్తాడు. అలా పరిశుద్ధాత్మకు మనం ఒప్పుకొందుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, రాజ్యానికి వందనాలు. అవునయ్యా, ఇప్పటి వరకు నేను మారను, నా ఇష్టం, నేను ఇంతే, నేను ఇదే నేర్చుకున్నాను, నా పద్ధతి ఇంతే, నా అలవాట్లు ఇంతే, నా ఆలోచనలు ఇంతే, నేను ఇక్కడే ఉంటాను అన్న బట్టి నేను నీ దర్శనాన్ని లిమిట్ చేసేస్తున్నానయ్యా. లేదంటే నువ్వు నాకు ఇచ్చే ధననిధిని మర్చిపోయి ఈ 100 రూపాయల కోసం, ఈ 10 రూపాయల కోసం నేను ఇక్కడ పాకులాడుతున్నానయ్యా. నువ్వు దేశాన్ని ఇస్తానని చెప్తుంటే నేను ఈ ఊర్లోనే ఆగిపోతున్నానయ్యా. ఈరోజు నుంచి నేను అన్న స్వభావాన్ని కొట్టివేస్తున్నాను. నువ్వేం నేర్పించినా నేర్చుకుంటాను తండ్రి. అర్థం కాకపోతే అయ్యా నాకు అర్థమయ్యేటట్టు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అవునయ్యా, నీ ఆలోచనలు అర్థం చేసుకోవడానికి. అవును, మన చుట్టూ అందరు బలహీనలే ఉన్నారు, మనం కూడా బలహీనమే. అవును, ఆ బలహీనుల్ని ప్రేమించడం మాకు నేర్పించండి అయ్యా. ఆ బలహీనుల్ని అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి అయ్యా. అయ్యా, పక్కనోడు కక్షతో ఉన్నాడు, స్వార్థంతో, అవును, వారిని క్షమించడం మాకు నువ్వు మాకు ఇచ్చిన పరిచర్య ఇదే. అలా మేము క్షమించుదుముగాక, మేము ఒప్పుకుందుముగాక, ప్రేమించుదుముగాక.
ప్రేమతోటి మేము ఇతరుల్ని మార్చుకుందుము గాక, ప్రేమతో మేము కలిసిపోదుము గాక. ఇంకా భేదాలు వద్దు, రంగు భేదం, కుల భేదం, స్థాయిల భేదం, ప్రాంత భేదం వద్దు. అవన్నీ కొట్టేస్తున్నానయ్యా. అవన్నీ ఉంటే ఇక్కడే ఆగిపోతాం. అవన్నీ లేకపోతే ప్రపంచ నలుమూలల వరకు దేవుడు తీసుకెళ్తాడు, లేదంటే ప్రపంచ నలుమూలల నుంచి నీ దగ్గరకు తీసుకొస్తాడు. దేవానికి వందనాలు. ఏవైతే నీకు నాకు అడ్డుగోడలు అవన్నీ కొట్టేస్తున్నానయ్యా, అవన్నీ కొట్టేస్తున్నాను. రాజ్యం స్థాపింపబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే అని ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. ఎప్పుడో చెప్పావు, నీ రాజ్యం ఏర్పరచబడాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే అని. ఈరోజు నేను పరిశుద్ధాత్మకు మా జీవితాలు అప్పచెప్తున్నాను. నా వంట విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, రాష్ట్ర విషయంలో కానీ, అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపించండి, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి. ఒప్పుకుంటాను, కొన్నిసార్లు నాకు నచ్చలేదు, అయినా కానీ నేను వాటన్నిటిని, గర్వాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి ఒప్పుకుంటాను. తండ్రి నన్ను నడిపించండి, తండ్రి నన్ను నడిపించండి. అలా మీ కార్యములు జరిపించండి. దేవానికి వందనాలు. అంతకొచ్చి ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. శిక్షణలో తండ్రి